జగన్ అడుగుల్లో తడబాట, తెలిసే వేస్తున్న అడుగుల ఇండి కూటమి వైపుగా వైఎస్ జగన్. ఆ సంకేతాలు తెలిసే ఇస్తున్నారా? సనాతన ధర్మ వ్యతిరేకులతో మాటామంతి. ఏం సిగ్నల్ పంపదలుచుకున్నారు వైఎస్ జగన్? రాజకీయాల్లో ఆప్టిక్స్ ముఖ్యం అని చెబుతుంటారు. అంటే నాయకులు ఏం చేస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు అనేది ప్రజలు నిశ్చితంగా చూస్తుంటారు. అది ఒక్క ఈవెంటే అయినా, ఒకే ఒక్క సందర్భమే అయినా ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు అదే పెద్ద మ్యాటర్ అయింది కూడా. చెన్నైలో వైఎస్ కుటుంబానికి చెందిన ఓ వివాహ వేడుకకు జగన్ హాజరయ్యారు. అక్కడ చాలా మందిని కలిశారు కూడా. కానీ పర్టికులర్ గా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవడాన్ని మాత్రమే ప్రత్యేకంగా చూస్తున్నారు. ఏంటి, ఒక్కసారి కలుసుకున్నందుకే, అది కూడా ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో మాట్లాడుకున్నందుకే సంబంధం అంటగట్టేస్తారా? అంటే రాజకీయాల్లో దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మరి ఊరికే రారు మహానుభావులు అన్నట్టు ఎవరు ఎవరిని ఊరికే కలవరు. దాని వెనుక ప్రీ ప్లానింగ్ ఉంటుంది. ఎవరు అనుమానించిన సందర్భం కోసం వెతుకుతారు. అలా వచ్చినప్పుడు బహిరంగంగానే కలుసుకుంటారు. మాట్లాడుకోవాల్సినవన్నీ అక్కడే మాట్లాడుకుంటారు. చూసే వాళ్ళందరికీ ఏదో కాకతాళీయంగా కలిశారు అనుకునేలా ఉంటుంది. ప్రైవేట్ కార్యక్రమం కదా, కలిస్తే మాట్లాడితే తప్పేంటి అని అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఇదంతా ఓ ముందస్తు వ్యూహంలో భాగంగా జరుగుతుంటుంది. సపోజ్ వైఎస్ జగనే ప్రత్యేకంగా చెన్నై వెళ్లి అక్కడ సీఎం స్టాలిన్ ను, టీవీకి అధ్యక్షుడు విజయ్ ను కలిస్తే ఎంత పెద్ద బ్రేకింగ్ అవుతుంది. ఎలా అలా కంటపడాలనుకోరు. సో చెన్నై వివాహ వేడుకలో జరిగిన ఈ అనుకోని కలయికను కూడా కొంత వేరే కోణం నుంచి చూస్తున్నారు. వైఎస్ జగన్ ఇండి కూటమి వైపు అడుగులు వేస్తున్నారా అని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. బీజేపీ తనను చేర్చుకోదని అర్థమైపోయి ఏదో ఒక కూటమి వైపు ఉండాలి కాబట్టి వేరే దారి లేక ఇటువైపు వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. పైగా సీఎం స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి. ఇటు వైఎస్ జగన్ పైన ఓ మరక అంటుకుంది. తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారనే అభియోగాలున్నాయి. అలాంటిది ఈ ఇద్దరు నేతలు కలిసి మాట్లాడుకోవడం, ఇద్దరు సనాతన ధర్మంపై ఒకే వ్యవహార శైలిలో ఉండడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. పైగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ బీజేపీతో కలిసేది లేదంటున్నారు. కొన్ని సర్వేల ప్రకారం ఎన్నికల తర్వాత స్టాలిన్ పార్టీతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే స్టాలిన్, విజయ్ ఒక జోడి. వీళ్ళిద్దరూ కలిసి క్రిస్టియన్ ఓటు బ్యాంకును గట్టిగా పట్టుకోబోతున్నారు. అలాంటి వాళ్ళని ప్రైవేట్ ఫంక్షన్ లో వైఎస్ జగన్ కలవడం ఏవో సంకేతాలు పంపిస్తోంది.